ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో ఓపెన్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో ఎండ్ వరకు చూసి డెఫినెట్గా నేను ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేయండి, చూద్దాం, కమెంట్ చేయండి మర్చిపోకండి. అండ్ టైటిల్ చూసే ఉంటారు కదా, ఎక్కడికి నా ప్రయాణం. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో హ్యాపీగా మీరు ఫ్రీగా ఉన్న టైంలో వీడియో ఫుల్గా చూసి నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఇది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అన్నమాట. సో అది కూడా చాలా మంత్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నా అనుకోవచ్చు, ఎదురు చూస్తున్నా అనుకోవచ్చు. ఐ మీన్ ట్రై చేస్తున్నాను, వెళ్ళడానికి ట్రై చేస్తున్న ప్లేసెస్ అనమాట. సో ఫైనల్లీ అనుకోకుండా జస్ట్ 2-3 డేస్లో డిసైడ్ అయింది. అండ్ టికెట్స్ బుక్ అవ్వడం కానీ, ప్లాన్ కానీ, ఎవ్రీథింగ్. అసలు అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను స్టోరీ ఏంటనేది. ఒక 3-4 వీక్స్ బ్యాక్ బుక్ చేసుకున్నాం టికెట్స్, బట్ అవి కన్ఫామ్ అవ్వలే అనమాట. సో క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట. చాలా డిసప్పాయింట్ అండ్ ఆ క్యాన్సిల్ అయినప్పటి నుంచి, అంటే బుక్ చేసుకుంటున్నప్పటి నుంచి అసలు కన్ఫామ్ అవుతాయా లేదా అని అనుకుని, కన్ఫామ్ అవుతాయిలే, తక్కువగానే ఉంది కదా, సో వెయిటింగ్ లిస్ట్ అలా అని అనుకొని చేసుకున్నాం. బట్ 2-3 డేస్ తర్వాత అప్డేట్స్ వస్తుంటాయి కదా, సో దాని తర్వాత ఇంకా ఇంకా కావులే, అనవసరంగా ఎందుకులే అనేసి క్యాన్సిల్ చేసుకున్నాం. సో అక్కడ కూడా మాకు మనీ చాలా బొక్కబడ్డాయి అన్నమాట. అంటే కట్ అయిపోయాయి మనీ చాలా. దట్టు ఈ డేస్ని బట్టి కూడా ఛార్జెస్ పెంచేస్తున్నారు, ఏంటో అర్థం కాలేదు. సో అలా అయిపోయి సరే ఫోన్లే క్యాన్సర్ అది ఇది అని అనుకున్నాము. సో ఫైనల్గా జస్ట్ ఒక 3-4 డేస్ డిస్కషన్లో అవుతుందా కాదా అనేసి డిసైడ్ అయిందనమాట. సో కంప్లీట్లీ అన్ప్లాన్డ్ ఇది. అంటే మేము 3 వీక్స్ బ్యాక్ అనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా ఈ ప్లేసెస్కి వెళ్ళాలి, ఇన్ని డేస్, ఇన్ని నైట్స్, ఇన్ని డేస్ అని అనుకున్నాం అంతే. బట్ ఏ లగేజ్ కానీ, అసలు ఎలా వెళ్ళాలి, ఎలా మేనేజ్ చేయాలి మనం వెళ్ళిపోతే అనేసి ఏమీ అనుకోలేదు. అందుకే అసలు ఒక 2 డేస్ మేము ఇప్పుడు రేపు మార్నింగ్ ఉందన్నమాట మాకు. సో ఇది బిఫోర్ నైట్. యాక్చువల్గా దీని ముందు నైటే నేను కంప్లీట్గా ప్రిపేర్ చేద్దామని అనుకున్నా, బట్ శ్రీయుని పడుకోబెడదాం అనేసి నేను కూడా అట్లనే పడుకుని పోయాను అనమాట. నేను చాలామంది ఒక విషయం షేర్ చేసుకోవాలి. నేను లాస్ట్ ఒక వీడియోకి చాలామంది మెసేజ్ చేశారు, అక్క ఫ్యాన్ ఆఫ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వండి, చాలా డిస్టర్బ్గా ఉంది అనేసి. సో అందుకే జాగ్రత్తగా మీరు చెప్పింది ఫాలో అయ్యి కమెంట్స్ చదివి ఫ్యాన్ తక్కువలో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అండ్ దట్టు పడుకున్న వాళ్ళకి డిస్టర్బ్ అవ్వద్దు కదా, అందుకే కొంచెం స్లోగా కూడా మాట్లాడుతున్నాను. సో మొత్తానికి ముందు రేపు మార్నింగ్ మాకు ఉందనమాట. యాక్చువల్గా నైట్ ట్రావెల్ అయితే బాగుండేది, బట్ నైట్ మాకు కన్ఫర్మేషన్స్ రాలేదన్నమాట. సో అందుకే డే జర్నీ ఫిక్స్ అయినాం. సరే ఏదో ఒకటి మనకు దొరకడమే మహాభాగ్యం అసలు అనేసుకొని, సరే పర్లేదులే అనేసి. అండ్ దానికంటే 2-3 డేస్ ముందు స్టాక్ అంతా తీసుకొచ్చి, అండ్ దీనికంటే తీసుకొచ్చిన డేనే కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒక 10-15 అవుట్ఫిట్స్ అన్నీ షూట్ చేసిన పిక్స్ అన్నీ ఇప్పుడు నైట్ కూర్చొని, యాక్చువల్గా ముందు రోజే అదే రోజు చేద్దాం అనుకున్నా, బట్ అలా సడన్గా అట్లా పడుకుని పోయినా అనమాట. దాని తర్వాత ఇంక ఈరోజు తప్పదు, అసలు ఒక 1 మినిట్, ఒక 5 మినిట్స్ కూడా పడుకునే ఛాన్స్ ఉండదు, అంత టైం షెడ్యూల్ అనమాట. ఇంకా శ్రీయు ట్యూషన్ కానీ, స్కూల్ కానీ, అండ్ వీళ్ళని చూసుకోవడానికి, అండ్ ఎవరెవరం వెళ్తున్నాము ఏంటి అనేది కూడా వీడియో ఎండ్లో మీకే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సో మమ్మీని రప్పించారనమాట. ఆబ్వియస్లీ శ్రీయుని అయితే తీసుకెళ్ళలేను, దట్టు ఇప్పుడు ఈ సీజన్ అస్సలు బాగాలేదు. అండ్ ఫుల్ వీకెండ్ రష్, చాలా ప్రాబ్లం అవుతుంది. సో శ్రీయుని తీసుకెళ్ళడానికి సపరేట్గా ఎప్పుడైనా ప్లాన్ చేయాలి. పాపం తనని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. అండ్ తనకి కూడా జస్ట్ ఈరోజే చెప్పానన్నమాట స్కూల్ నుంచి రాగానే, సో ఇట్లా వెళ్తున్నా, జస్ట్ ఇన్ని డేస్ మాత్రమే, సో ప్లీజ్ అంటే బెంగ పెట్టేసుకుంటుందేమో అనేసి నాకు భయం అన్నమాట. సో అదంతా చెప్పేసి ఇంకా నైట్ వాళ్ళని ఫుడ్ పెట్టేసి తినిపించేసి పడుకోబెట్టేసి, అస్సలు లగేజ్ అయితే అసలు ఏమీ ప్యాక్ చేయలేదు. ఈవెన్ అసలు ఏమైనా మామూలుగా ట్రావెల్ ట్రిప్ అనగానే షాపింగ్లు అవి ఇవి అసలు ఏవి లేవు. ఈవెన్
ఏంటంటారు మనం ఫుడ్ కూడా తీసుకునే ఇంట్లోనే స్నాక్స్ ఉండే అవే ప్యాక్ చేసేసుకున్నాను. సో నైటే ఇంకా మొత్తం ఫస్ట్ అసలు బ్యాగ్ సర్దేసుకుంటే పని అయిపోతుంది అనేసి ఫస్ట్ బ్యాగ్ అంతా సర్దేసుకున్నాను. దెన్ నెక్స్ట్ షెడ్యూల్ చేయాలి. ఆల్మోస్ట్ నేను 10 to 15 అవుట్ఫిట్స్ తీసానని చెప్పాను కదా. సో అవన్నీ నేను షెడ్యూల్ చేసి పెట్టాలి. ఎందుకంటే వెబ్సైట్ నేను ఏంటి వాట్సాప్లో లాగిన్ అవ్వచ్చు, బట్ అప్లోడింగ్ అదంతా మాత్రం సిస్టంలోనే ఖచ్చితంగా చేయాలి. సో అలా మొత్తం అప్లోడింగ్ చేసి డ్రాఫ్ట్లో పెట్టారనమాట. ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు నెంబరింగ్ కూడా కనిపిస్తుంది కదా. సో అలా అవన్నీ అప్డేట్ చేసేసి అప్లోడ్ చేసి అవన్నీ డ్రాఫ్ట్లో పెట్టి అండ్ నెక్స్ట్ డేకి కూడా నేను ట్రావెలింగ్లో ఉంటే సిగ్నల్ ఉంటుందో అనేసి ఒక 2 అవుట్ఫిట్స్ షెడ్యూల్ చేసి పెట్టేసి ఆయన ఇన్స్టాలో సో కంప్లీట్గా ఆయన ఇన్స్టా గ్యాలరీ మొత్తం ఫిల్ అయి ఉంటే వెళ్ళినప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తాం, వ్లాగ్స్ తీయాలి. కానీ అవి క్లియర్ చేయడానికి ఓల్డ్ పిక్స్ వీడియోస్ అవన్నీ కొన్ని డిలీట్ చేసేసి కొన్ని ల్యాప్టాప్లోకి ఎక్కిచ్చేసి అదంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వచ్చి కొన్ని ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్, చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. నేను ఏ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను అవి. అండ్ లిప్ షేడ్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. అవి ఇన్స్టా ఫాలో అయితే హైలైట్స్లో యాడ్ చేసి పెడతానన్నమాట. మస్ట్ ట్రై అనేసి ఉంటుంది. సో అది ఫాలో అవ్వచ్చు. దెన్ అవన్నీ ప్యాక్ చేసేసి అప్పటికి ఆల్మోస్ట్ నైట్ 1 అట్లా అయింది. మాకు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉండే అనమాట. సో మా ఫ్రెషప్ అయిపోయి 12 తర్వాత ఫ్రెషప్ అయిపోయి కొన్ని స్నాక్స్ మొన్న వరలక్ష్మి వ్రతంకి ఆర్డర్ పెట్టుకొని ఉండే. సో అవే స్నాక్స్ పెట్టేసుకొని కొన్ని ఫ్రూట్స్ పెట్టేసుకొని అండ్ స్వీట్ కార్న్ బాయిల్ చేసి 2 o'clock ట్విస్ట్ ఏంటంటే స్వీట్ కార్న్ బాయిల్ చేద్దామని పెట్టాను. నేను అప్పుడు ల్యాప్టాప్ వర్క్ చేస్తుండే. సడన్గా విజిల్ వచ్చేసరికి నేనే భయపడ్డాను అనమాట. సో స్వీట్ కార్న్ పెట్టేసి ఇంకా కొన్ని ఏమేమో చిన్నవి ఉంటాయి కదా ఇంట్లోనే, అసలు బయట నుంచి ఏవి తీసుకురాలేదు అసలు అవుట్ఫిట్స్ కానీ ఏది కానీ. ఈ ట్రాలీ బ్యాగ్ ఒక్కటి అప్పుడెప్పుడు ఆర్డర్ చేసుకుని ఉండే అనమాట. దేనికైనా బెటర్ హెల్ప్ అవుతుంది కదా అనేసి. అండ్ సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసినాం. అండ్ ఎవరెవరు వెళ్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. అక్క అండ్ అక్క వాళ్ళ బాబు పెద్దోడు, మేము ముగ్గురము వెళ్తున్నాం అనమాట. అండ్ ఫస్ట్ టైం నేను చర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చా. అసలు చూడగానే బాగా అనిపించింది. ఏంటి ఎయిర్పోర్ట్కి వచ్చామా అని ఒక ఫీలింగ్ అనిపించింది అనమాట. రియల్గా అంత బాగా చేశారండి. ఇంత అవుట్కట్స్లో కూడా ఏమో అప్పుడెప్పుడో ఓపెనింగ్ కానీ విన్నా న్యూస్ కానీ, బట్ ఇంత బాగా చేశారు, అది ఇంత నీట్గా ఉంది అనేది చూడగానే బాగా అనిపించింది. అఫ్కోర్స్ జనాలు తక్కువ ఉండడంలో ఏమో జనాలు బాగా క్రౌడ్ ఎక్కువైపోయి అంటే కొంచెం మెస్సీగా అయిపోతుందేమో, బట్ చూడగానే చాలా బాగా అనిపించింది అనమాట. ఒక మంచి ఫీల్ వచ్చింది. నార్మల్గా రైల్వే స్టేషన్స్ మనం చూసే ఉంటాం కదా, కొంచెం స్మెల్ అట్లా ఉంటాయి కదా, బట్ ఇది చూడగానే సూపర్గా అనిపించింది అనమాట. సో ఫైనల్ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పటికి గెస్ చేసే ఉంటారేమో నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వెళ్ళడం అంటే ఈ ప్రయాణం గురించి ఆల్మోస్ట్ నేనైతే ఒక్క ప్లేస్ గురించి అయితే ఆల్మోస్ట్ ఒక 4 to 5 months నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకొక ప్లేస్ గురించి ఏమో జస్ట్ మైండ్లో వచ్చిందనమాట. అక్కడికి వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా. సో అండ్ దట్ మళ్ళీ హైదరాబాద్ నుంచి అక్కడ దాకా మనం ట్రావెల్ చేయలేము. అండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడే రియల్గా చెప్తున్నా హార్ట్ఫుల్గా అంటే ఏదో మొక్కుతే ఏదో వెళ్తే మన బాధలన్నీ తీరుతాయనో లేకపోతే కష్టాలన్నీ తొలగిపోతాయనో సూపర్ అయిపోతుందనో లైఫ్ అని కాదు, కానీ ఏదో ఒక మనశ్శాంతి అన్నమాట. ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం మాత్రమే నేను వెళ్ళడానికి చూస్ చేసుకున్నా. ఎందుకంటే నాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉండే. అట్లీస్ట్ ఆ పాజిటివ్ వైబ్స్ ఒక 1 to 2-3 months అయినా మనకు ఉంటాయి ఆ వైబ్స్ అనేవి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే అంత శక్తి వస్తుంది అనేసి నేను నమ్మిన సిద్ధాంతం అనమాట. అదొకటి, అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నేను మరీ అంత డివోటీని కాదు, మరీ అంత పూజలు చేసేసి ఇది చేసి ఆ పర్సన్ని కాదు. మొక్కుతాను, మనసులో ఉండాలి. మన స్తోమత తగ్గట్టు మనం ఎంత మొక్కాలో ఎంత పూజలు చేయాలో అంత వరకే అన్నమాట. బట్ ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా మనిషిని అన్నాక ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. బట్ వాటిని మనము తట్టుకొని ముందుకు అడుగు వేయాలి. ఆ కెపాసిటీ ఏమంటారు, ఆ పవర్ మనకి రావాలి. ఎంత సెన్సిటివ్ పర్సన్ అయినా కూడా రావాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే కావచ్చు. ఎందుకంటే ఐఎమ్
టూ సెన్సిటివ్ పర్సన్. బయట చూసే వాళ్ళకి అబ్బో స్ట్రాంగ్ అని అనుకుంటారు కానీ బట్ ఇన్నర్ ఏంటనేది నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి బాగా తెలుసు అన్నమాట. మనం కూడా అనుకోకుండా శ్రీయు స్టూడియోని స్టార్ట్ చేసాము. బై గాడ్ గ్రేస్ అండ్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ చాలా మంచిగా రన్ అవుతుంది. సో బట్ దాంతోపాటు చాలా స్ట్రెస్ కానీ వర్క్ లోడ్ కానీ అసలు నాకంటూ నేను స్పెండ్ చేద్దాము అనే దానికి కూడా టైం లేకుండా పోతుందన్నమాట. సో అందుకోసమే ఈ ప్రయాణం. లేచినావా? స్కూల్ పోయేదాకా పడుకోవద్దు అనుకున్నా కానీ నిద్ర వచ్చింది. 11:30 ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. అంటే మేము మన వాటర్లోనే ఉన్నాము. ఖమ్మం దాటినాం. అప్పర్ బర్త్లు వచ్చినాయి. ఒకరికి అప్పర్ బర్త్, ఒకరికి మిడిల్ బర్త్ వచ్చింది. మా వాడికి సైడ్ బర్త్ వచ్చింది. సైడ్ అప్పర్. సో ఇట్లా అప్పర్ పిల్లది ఫ్యామిలీ లేదు కాబట్టి బెటర్ అని ఫైనలీ పడుకొని లేచి ఇంత నిద్ర వస్తుంది. లేచి కొంచెం ఫ్రెష్ హ్యాండ్ వాష్ చేసుకొని తినేసి మళ్ళీ పడుతున్నాను. స్టార్ట్ అయ్యే ముందు రోజు లిటరల్లీ ఒక 5 minutes కూడా ఒరగలేదు అసలు. నేను ఇట్లా బెడ్ మీద కూడా పడుకోలేదు. అండ్ దానికంటే ముందు కంటిన్యూస్ స్టాక్ తిరగడం అది ఇది వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయి స్ట్రెస్ ఎక్కువ నిద్ర కూడా లేకపోవడం వల్ల అసలు డే జర్నీ అంటే ఎట్లరా బాబు అని భయపడ్డాము. బట్ లక్కీగా అసలు ఫస్ట్ టైం నేను ట్రైన్లో ఇంతలా పడుకోవడం అంటే అసలు ఇట్లా పడుకుంటే అట్లే నిద్ర పట్టింది. మధ్య మధ్యలో ఎక్కడో ఒక దగ్గర లేవడం, అసలు కాసేపు అట్లా బయటకి స్టేషన్స్ ఇట్లా బయటకి ఆగితే అండ్ వెదర్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందండి. లక్కీగా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. మన హైదరాబాద్లో చాలా వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. బట్ ఇక్కడ ఇంకా అంత ఎఫెక్ట్ అయితే లేదు అని న్యూస్లో చూసామన్నమాట. వెదర్ సూపర్గా ఉంది. సో మధ్యలో ఇట్లా ఆగడం, మళ్ళీ ట్రైన్ ఎక్కడం, ఏదో ఒకటి తినడం, తాగడం అండ్ పడుకోవడం, అసలు ఇట్లా అయిపోయింది అనిపించింది నాకైతే. జర్నీ అంతా బాగానే అనిపించింది కానీ ట్రైన్ డిలే అని చూపించింది అన్నమాట. ఏమన్నా అసలు సూపర్ వెదర్. ఆల్మోస్ట్ నియర్ టు విజయవాడనంట. అంతేనా? విజయవాడనా? ఇప్పుడే అక్కడ మా మమ్మీ ఆఫీసర్ చేసుకుంటాం. 4:30 అయిపోయినాయి. విజయవాడలో ఉన్నాను. ఇంకా 1 hour పట్టింది. ఇందాక అదేంటి స్టేషన్ 1 అయింది. గంగినేని నుంచి విజయవాడ రావడానికి ఇంత టైం పట్టింది. ఒక నిద్ర కూడా విషయం అయితే సీరియస్గా ఫస్ట్ టైం ట్రైన్లో ఎంత నిద్రపోవడం అంటే లాస్ట్ 2 days సరిగ్గా నిద్ర లేకపోవడం పడుకోలేదు. అమ్మ కూడా పడుకోలేదు. నిద్ర పడుతుంది. మరి దట్టు అప్పర్ అయ్యేసరికి డిస్టర్బెన్స్. హ్యాపీగా ఒక మంత్ తిన్నా ఈ ట్రైన్ పోయింది. చాలా లేట్ అంటే లేట్ ఉంది ట్రైన్. దుగ్గిరాల స్టేషన్కి వచ్చినాము. ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ డిలే చూపిస్తుందిరా? 4 hours. 9:10కి దిగాల్సింది 12:31కి చూపిస్తుంది. అమ్మా ఫస్ట్ టైం డే జర్నీ అంటే చుక్కలు అనిపిస్తుంది. అయినా పడుకున్నాంలే, అసలు ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంచెం ఎర్లీగా వెళ్తే మనకి అక్కడ ఎర్లీగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి లైన్ కట్టచ్చు కదా అని మా బాధ అంతే. దుగ్గిరాల స్టేషన్ అది ఇందాక అక్కడ స్టేషన్ నేమ్ అక్కడ కనిపిస్తుంది దుగ్గిరాల. మంచిగా పడుకొని కళ్ళు పుట్టింది. మళ్ళీ నిద్ర వస్తుంది. పింపుల్ అయింది. వెదర్ అయితే మస్తు కూల్గా ఉంది. ఫుల్ మబ్బుగా ఉంది. పొట్టు వర్షం పడేలా ఉంది.
ఇంకో 3 స్టేషన్స్ తర్వాత చిరాల. అయిపోయింది అనుకున్నాక డబల్ రెడ్ నాకు అనేది ఆల్రెడీ వచ్చేసింది బోర్డు వచ్చేసి. ఓ మై గాడ్, వర్షం చినుకులు. ఓ మై గాడ్, భలే ఉంది కదా వెదర్. స్పెషల్ లడ్డు, కర్ణాటక స్పెషల్ లడ్డు ఇవి. పుట్నాలు, పల్లీలు, బియ్యపిండిలో బెల్లపాత కలిపి ఇవి ఉంట్లు అంటారు వాళ్ళు. తెలుసా మీకు? ఉంట్లు అని అంటారు వీటిని. ఇవి వేసారు స్పెషల్ ఫర్ వరలక్ష్మి పూజకి. సో కొన్ని పంపించింది అనమాట మమ్మీ ట్రైన్లో తినమని చెప్పేసి. అయితే నేను ఇంటర్లో తిరిగిన అనేసి వీడియో తీయమన్నా అంటే మా మమ్మీ తింటున్నా, నాకు ఇష్టం కూడా. ఏంటి తినడం ఇప్పుడు వద్దులే, చాలు. టెన్కి దిగాల్సింది, 1కి దిగినాం. వెయిటింగ్ ఫర్ క్యాబ్. కరెక్ట్ 45 minutes ముందు డ్రైవర్ కాల్ చేసిండు. ఇప్పుడు కాల్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది. దారుణంగా డ్రెస్ వేరే కార్ క్యాబ్ నెంబర్ షేర్ చేసిరంట. నెంబర్ షేర్ చేసిరు. వాడు నిన్న పండుకోను ప్రతి ఒక్క స్టేషన్లో దిగుతారన్నాడు. ఏది ఫేస్ చూపేసి అవునా, నాకన్నా ఫస్ట్ పడుకున్నావురా నువ్వు, తెలుసా? ఫస్ట్ అన్నాడు. రేణిగుంటలో దిగిండు కదా లాస్ట్, ఒంగోలు దిగిండు లాస్ట్. ఒంగోలు దిగి అస్సలు పడుకొని పిల్లని ప్రతి ఒక్క స్టేషన్లో దిగాలని అన్నాడు. ఏమైనా మరి నిద్ర అస్సలు ఇస్తలేదు అని అన్నాడు. ఓ మై గాడ్, 1 hour కాదు, 2 hours కాదు, ఆల్మోస్ట్ 5 hours ట్రైన్ డిలే తర్వాత ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము. ఈ పాటికి మీరు గెస్ట్ చేసే ఉంటారు, చేయకపోతే గెస్ట్ చేసి కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ మా డే 1 ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎందుకు వచ్చాము, ఏంటి సడన్ ప్లాన్, అవన్నీ నేను ఆ వీడియోలో షేర్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. అండ్ కొన్ని నొక్కులు తీర్చుకోవడానికి ఇంకొన్ని ఒక 5 minutes కూర్చొని ఆయన చూస్తే చాలు, ఆ ప్లేస్ని టచ్ చేస్తే చాలు అనుకుని వచ్చాను నేను. అంతకు మించి మైండ్లో ఇంక ఏమీ లేదు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చాను అని అంటే ఎంత వర్క్ లోడ్, ఎంత స్ట్రెస్. వెళ్ళాలి అని ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నా. మనం ఎంత అనుకున్నా ఆ దేవుళ్ళ ఆజ్ఞ లేనిదే మనం ఆ ప్లేస్లోకి అడుగైతే పెట్టలేం. ఫైనల్లీ నాకు ఆ దేవుడి నుంచి అయితే
ఆజ్ఞ వచ్చిందనమాట. సో ఇంకా ఎందుకు ఆలస్యం, నెక్స్ట్ వ్లాగ్ రాబోతుంది, డెఫినెట్గా చూడండి. సో అవన్నీ వ్లాగ్స్ చూడాలంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అండ్ ఈ వీడియో వరకు చూసిన వాళ్ళకి, కమెంట్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పేస్తున్నాను ఇప్పుడే. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.